ఇవాళ ఆ ఉద్యమం మొత్తం వాళ్ళు ముగిస్తే మంచిది. ఇవాళ సమాజము మునుపటంత తీవ్ర నిర్బంధంలో లేదు, ప్రజలు అట్లా అంతగా లేరు, మారింది. ప్రభుత్వాలు కూడా చాలా మారినాయి, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనే ఒక భావన బలంగా ఉంది. ఆచరణ అనుభవం కూడా ఉన్నది. ఈ సందర్భంలో వారు ఉద్యమాన్ని విరమిస్తే మంచిదని కొందరు అంటున్నారు. మీరేమంటారు? ఆ ఉత్తర తెలంగాణలో మొలకెత్తిన ఉద్యమం ఇవాళ నెహ్రూ కాలంలో ఉక్కు పరిశ్రమలు వచ్చినాయి. 1960లో వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం కానీ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం కానీ, భారీ పరిశ్రమల నిర్మాణం కానీ ఇది భారతదేశాన్ని ఎటువైపు తీసుకుని వెళ్తుందని అంచనా సరిగా వేయలేకపోయినట్లు ఆ నాయకత్వం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం కావచ్చు, అట్లాగే పంచవర్ష ప్రణాళికలు వేయడం కావచ్చు, వ్యవసాయ దేశాలలో ఇప్పటికి కూడా ఇదంతా పరోక్ష అధికారాలు, పరోక్ష పెట్టుబడులు, పరోక్షమైన లాభాలు. అంటే ఈ భూమి అంతా కూడా ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వం చేస్తే 2.5-3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు 40-50% ఉన్నారు. 20 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు 5-10% ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు. తెలిసిపోతుంది మనకు. మరి ఈ అంచనా ఎక్కడ పొరపాటు అయింది? ఆనా లెక్కలు ఉన్నాయి కదా. అంచనా అనేదాన్ని మళ్ళీ ప్రాథమికంగా చూసినప్పుడు ఈ అంచనాలు ఏవైనప్పటికీ కూడా ఆధిపత్యం ఎవరిదే వస్తుంది. ఈ ఆధిపత్యం వాళ్ళదే కనుక ఇప్పటికీ కూడా నెహ్రూ అంబేద్కర్ కలిసి చేసిన ఒకానొక ప్రయోగం ఇండియన్ డెమోక్రసీలో ఓటు. ఇది కొట్టని తిట్టనిది. ఈ ఓటును సరిగ్గా వాడగలిగితే కనుక, ఈ ఓటు మీద చైతన్యం ఇస్తే కనుక అద్భుతాలు చేయవచ్చు అనేది. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న ఈ దేశంలో ఇంత వైవిధ్యం ఉన్నా సరే 100 ఏళ్లకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతున్నది. ఎందువల్ల? ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం దించేస్తారు, ఏమన్నా చేయొచ్చు కాక. మన కళ్ళ ముందు కనబడుతున్నది. మరి ఈ విషయాన్ని ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించలేదు? గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేయగలిగింది? గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అబౌట్ బెంగాల్, అబౌట్ కేరళ, అబౌట్ త్రిపుర, అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నమస్తే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1960ల 70ల నుంచి 80ల వరకు ఒక దశ ఉంటే ఉద్యమాలలో, 80ల తర్వాత నుంచి చాలా మారింది. చాలా గ్రూపులుగా ఉన్న విప్లవ సంఘాలు, సాయుధ పార్టీలు, వారి కార్యకర్తలు, కార్యక్రమం ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు ఈ విప్లవోద్యమాలు ఇవన్నీ పునరాలోచన చేసుకోవాలి. సమాజం చైతన్యం ఎట్లా ఉంది, వ్యక్తి చైతన్యం ఎట్లా ఉన్నది, ఈ విప్లవకారుల చైతన్యం ఏ స్థాయిలో ఉన్నది, ఇవన్నీ వాళ్ళ మదింపు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అభయ్ లేఖ ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆనాడు విప్లవ పార్టీల్లో పనిచేసి రచయితగా, కార్యకర్తగా అందులో పనిచేసి తర్వాత బయటికి వచ్చి జర్నలిస్టుగా, మీడియా అకాడమీ తొలి చైర్మన్గా, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన సంపాదకులుగా ఉన్నవారు అల్లం నారాయణ గారు. వారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఉపోద్ఘాతంలో చాలా విషయాలు చెప్పిన నేను. 1980 గాజులపేట, సార్ ఊరి పేరు గాజులపల్లి చాలా ప్రధానమైన కేంద్రం 80ల్లో. మీ ఇంట్లో రచయితలు మీతో సహా ఆనాడు పాటలు పాడిన వాళ్ళు, జగిత్యాల జయతయాత మీతోనే, మీ ఊరు నుంచి ఆ నేపథ్యం నుంచి వచ్చింది. ఇవాళ ఆ ఉద్యమం మొత్తం వాళ్ళు ముగిస్తే మంచిది. ఇవాళ సమాజము మునుపటంత తీవ్ర నిర్బంధంలో లేదు, ప్రజలు అట్లా అంతగా లేరు, మారింది. ప్రభుత్వాలు కూడా చాలా మారినాయి, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనే ఒక భావన బలంగా ఉంది. ఆచరణ అనుభవం కూడా ఉన్నది. ఈ సందర్భంలో వారు ఉద్యమాన్ని విరమిస్తే మంచిదని కొందరు అంటున్నారు. మీరేమంటారు? డైరెక్ట్గా ఉద్యమాన్ని విరమించడము అనే దాంతో మొదలు పెడితే మనకి ఇదంతా అర్థం కాదు. యాక్చువల్గా ఏ ఫేజ్లలో జరిగింది, ఎట్లా జరిగింది, అసలు వాళ్ళ అంచనాలు ఏమిటి, భారతదేశంలో ఒక విప్లవ పార్టీ ఎట్లా ఏర్పడింది, ఆ విప్లవ పార్టీ ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది అనేది. ఇది ఒక 58 సంవత్సరాల చరిత్ర. 67లో బెంగాల్లో ప్రారంభమైన విప్లవ పార్టీ, సరే చారుమజుందారు, కాను సన్యాల్ ఇట్లాంటి వాళ్ళందరితో పాటుగా ఆ తర్వాత అది బెంగాల్లో సెట్ బ్యాక్ గురైంది. తీవ్రమైన నిర్బంధం. 70లలో యూనివర్సిటీలన్నీ ఊచకోత కోసి బెంగాల్ ప్రభుత్వం అని చేసింది.
దాని తర్వాత వచ్చిన పరిణామాలలో అది శ్రీకాకుళంలో మళ్ళీ పునరుత్థానమైంది. శ్రీకాకుళాన్ని కూడా అప్పుడు ఒక రొమాంటిక్ ఐడియా, నిజానికి చాలామంది రైలెక్కి శ్రీకాకుళం వెళ్ళిపోయారు, అట్లా ఉండే, అంటే డాక్టర్లు, ఇంజనీర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా. అది కూడా ఆనతి కాలంలోనే సెట్ బ్యాక్ గురైంది. వెంపటాల సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళందరినీ చంపే, పానిగ్రాహి ఇట్లాంటి వాళ్ళందరినీ చంపేసింది ప్రభుత్వాలు, తీవ్రమైన నిర్బంధం. అది మళ్ళీ కరీంనగర్, ఆదిలాబాద్, తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొలకెత్తింది. ఆ ఉత్తర తెలంగాణలో మొలకెత్తిన ఉద్యమం ఇవాళ ఎక్కడి దాకా పోయిందంటే దండకారణ్యంలో ఇవాళటి విరమణ చర్చ దాకా ఎదిగింది. ఈ ఫేజులన్నీ కూడా ఈ కాలానికి చాలా ముఖ్యమైనది. ఏ ఫేజ్లలో ఎట్లా జరిగింది అనేది, అసలు ఎట్లా అంచనా వేసినారు దీన్ని అనేది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడం, కమ్యూనిస్ట్ పార్టీలో 62లో చీలిక ఏర్పడడం, సిపిఎం ఏర్పడము, ఇవన్నీ అందరికి తెలిసినాయి, యూత్కు తెలియవు. అసలు ఇది ఏంది చరిత్ర అనేది. 100 ఏళ్ళ చరిత్ర ఉంది, 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ లాగా 100 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కూడా ఉంది. ఆ తర్వాత సిపిఎం నుంచి విడిపోయి 70లో చారుమందార్ నాయకత్వంలో డార్జిలింగ్ కేంద్రంగా జరిగిన ఒక తిరుగుబాటు ఆధారంగా నక్సల్బరీ వచ్చింది. ఈ తిరుగుబాటులో అప్పుడున్న సిపిఎం నాయకత్వం తిరుగుబాటును అణచివేస్తున్న క్రమాన్ని కానీ, తిరుగుబాటు ఏర్పడిన క్రమాన్ని కానీ, అక్కడ సంతాల్ తెగ రైతులు నక్సల్బరీలో చేసిన తిరుగుబాటును సమర్థించడంలో కానీ వెనుకంజ వేయడం వల్ల ఒక గ్రూపు దాని నుంచి చీలిపోయి ఈ కార్యాచరణ తీసుకున్నది. సహజంగానే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర అంతా ఏంటంటే ఐదర్ రష్యన్ మోడల్ ఆర్ చైనా మోడల్ అనే దాని మీద వచ్చింది. ఎందుకంటే మార్క్స్ మౌలిక సూత్రాల మీద ఆధారపడి, ఆర్థిక పరిస్థితులే అన్నింటినీ నిర్ణయిస్తాయి, బునియాద్ ఆర్థిక పరిస్థితులు అనే దాని మీద ఆధారపడి, ఆ మార్క్స్ తత్వశాస్త్రం మీద ఆధారపడి ఆచరణలో రష్యాలో మొట్టమొదటి విప్లవం సాధ్యమైంది. 1917లో లెనిన్ నాయకత్వంలో విప్లవం వచ్చింది. అది ఇన్సరక్షన్ మెథడ్, అంటే కార్మిక వర్గము పెట్టుబడిదారీ విధానం తీవ్రంగా ఉన్న దేశాలలో ఇన్సరక్షన్ అంటే ఒకే దేశంలో మొత్తం ఒకేసారి తిరుగుబాటు చేయడం ద్వారా అధికారాన్ని తీసుకోవడం. విప్లవం అంటే ఏమిటి? బేసిక్ ఐడియా విప్లవం అంటే ఏమున్నది? అప్పుడున్న ఆధిపత్య పీడన కులాలని తోసివేసి బడుగు బలహీన వర్గాలు, లేదా మనం పీడిత కులాలు అంటున్నాం కదా, పీడిత వర్గాలు అంటున్నాం కదా, పీడిత వర్గాల రాజ్యాధికారం నెలకొల్పడం. అదాన్ని అప్పుడున్న జార్ చక్రవర్తులు అధికారము, తర్వాత అక్కడున్న యంత్రాంగము, వాళ్ళ వంద్యమాగధులు వీళ్ళందరినీ తోసేసి రష్యన్ విప్లవం వచ్చింది. దానికి కార్యాచరణలో మార్క్స్ సూత్రాలని మొట్టమొదలు అమలు చేయడానికి ఆధారపడ్డ, అంటే స్టేట్ విధరింగ్ దాకా తీసుకుపోవడానికి ఒక సోషలిస్ట్ రాజ్యం ఏర్పడడానికి ప్రాతిపదిక రష్యాలో ఏర్పడ్డది. దాని తర్వాత చైనాలో ఏర్పడ్డది. చైనాది గ్రామీణ సమాజం. ఎందుకు ఇవి మాట్లాడుకోవాలంటే ఇవాళ ఉన్న థియరీ, భారతదేశంలో విప్లవాన్ని తెస్తామన్న థియరీ రెండింటి మీద ఆధారపడి ఉన్నది. ఒకటి రష్యన్ పెట్టుబడిదారీ సమాజాలు అభివృద్ధి చెందిన దేశాలలో వచ్చే విప్లవాలు, రెండవది భూస్వామ్య సమాజాలు, అర్ధభూస్వామ్య సమాజాలు, అర్ధవలస రాజ్యాలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో వ్యావసాయిక ప్రధాన దేశాలలో రైతాంగాన్ని కలుపుకొని ఎట్లాగైతే ఒకప్పుడు బూర్జువా విప్లవాలు జరిగినాయో, ఎందుకంటున్నా ఇది ప్రత్యేకంగా అంటే బూర్జువాల విప్లవానంతరమే ఈ విప్లవాలు వచ్చినాయి అనేది. ఈ బూర్జువా విప్లవాలు ఎట్లాగో యూరోప్లో రైతాంగాన్ని కలుపుకొని విప్లవాలు తెచ్చినాయో, అట్లే అదే నమూనాలో రైతాంగం ఆధారంగా కార్మిక వర్గం రైతాంగాన్ని కలుపుకొని ఒక ఐక్య సంఘటన ద్వారా ఇక్కడి వెనుకబడ్డ వ్యావసాయిక దేశాలలో దీర్ఘకాల విప్లవ ప్రజాపంతా ద్వారా, దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా అధికారాన్ని సాయుధ పోరాటం ద్వారా తెచ్చుకోవడం అనేది చైనా మోడల్. దానికి ఏమున్నది? మొదలు ప్రాంతీయ అధికారము, పల్లెల్లో అధికారం మొదలు, ఈ ప్రాంతీయ అధికారం నుంచి కేంద్రంలో అధికారం తెచ్చుకోవడం అనేది సిద్ధాంతం. దీని ఆధారంగానే నక్సల్బరీ అనేది ఏర్పడ్డ తర్వాత అనేక ఆటుపోట్లు, అనేక విషయాలు ఇవాళ మనం విరమణ దాకా వచ్చిన పరిస్థితులను మనం గమనించవచ్చు. ఏం జరిగింది? తెలంగాణలో ఎప్పుడైతే వచ్చిందో, మొన్న రాములు గారు ఇంటర్వ్యూ చేసినాను, ఆయన ఎస్ఎన్ఎస్ గురించి అప్పుడున్న పార్టీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడినారు. అప్పుడు బలంగా చంద్రపుల్లారెడ్డి సిపి పార్టీ అనేవాళ్ళు, చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఇక్కడ తెలుగులో మనం అక్కడ చంద్రపుల్లారెడ్డి ఎస్ఎన్ఎస్ సెక్రటరీ ఉండేవాడు సత్యనారాయణ సింగ్, అది బలంగా ఉండింది. అది బలంగా ఉన్న క్రమంలోనే సిఓసి అంటే అప్పటికి విచ్ఛిన్నమైంది పార్టీ,
చారుమందారు ఏదైతే పెట్టిన పార్టీ అప్పటికే విచ్ఛిన్నమైంది. తలో దిక్కు పార్టీలు ఏర్పాటు చేసి దానిలో ఎస్ఎన్ఎస్ ఇంకొక పార్టీ ఏర్పాటు చేసి అదొక బలమైన కేంద్రంగా ఉండింది నిజమే. కానీ ఎప్పుడైతే కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి లాంటి వాళ్ళు సిఓసి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 73 నుంచి కార్యకలాపాలను ప్రారంభించి విశాఖ ఉక్కు ఉద్యమం ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత వీళ్ళు బలపడి మామూలుగా చారుమందారు కాబట్టి గుత్తికొండ బిలంలో సమావేశం జరిగింది. అట్లాగే కొండపల్లి సీతారామయ్య స్వయంగా ఇక్కడ వరంగల్లో ఆర్ఈసీ కేంద్రంగా ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు బసవరాజు ఇట్లాంటి వాళ్ళు సీనియర్ కామ్రేడ్స్ అందరూ అప్పుడు కొండపల్లి సీతారామయ్య కాంటాక్ట్లో ఉన్నారు. ఆరపల్లి, వడ్డపల్లి ఇట్లుంటాయి వరంగల్ చుట్టూ, ఇవన్నీ కూడా కేంద్రాలు అప్పుడు. అట్లా మొట్టమొదలు సిఓసిలో సునీత్ కుమార్ ఘోష్ అని బెంగాల్ నుంచి, అట్లాగే కొన్ని బాంబే కాంట్రాక్ట్స్, ఇట్లా ఒక సిఓసిని ఏర్పాటు చేసినారు. అట్లాగే సునీత్ కుమార్ ఘోష్ అని, అట్లాగే పంజాబ్ కాంట్రాక్ట్స్ ఉండే ఆయనకి. ఇట్లా సిఓసి ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ నాటికే కొండపల్లి సీతారామయ్య పార్టీ ఒక స్థాయిలో సెంట్రల్ ఆర్గనైజ్ చేసే స్థితికి వచ్చింది. అంటే ఆర్గనైజేషన్ విస్తరించుకున్నది. ఆయన కుమారుడు చందుతో సహా చాలామంది, ముక్కు సుబ్బారెడ్డి ప్రధానంగా అప్పుడున్న కొల్లూరి చిరంజీవి వీళ్ళందరూ. ఇది 75లో నిర్బంధం వచ్చిన తర్వాత ఆ నిర్బంధాన్ని ధిక్కరించి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే జగిత్యాల, కల్లోలిత ప్రాంతాల ప్రకటన వచ్చింది. ఇట్లాంటివి అన్నీ జరిగిన తర్వాత ఈ పరిణామం అంటే రైతాంగ పోరాటాలు పొడసూపిన చోట వల్ల సెంట్రల్ ఆర్గనైజింగ్ అనే ఒక వ్యవస్థను, సిఓ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన చేసిన క్రమంలో 77లో మొట్టమొదలు సాయుధ పోరాట పాక్షిక విరమణ అనేది ఇచ్చినాడు కొండపల్లి సీతారామయ్య. అప్పుడే ఆయనే రాములు గారిని అడిగిరు మీరు ఆ ప్రశ్న ఎట్లా వాళ్ళని. అప్పుడు రోడ్ టు రెవల్యూషన్ అంటే విప్లవానికి బాట అనే ఒక డాక్యుమెంట్ తేవడం ద్వారా మనం ఇన్నాళ్ళు చేస్తున్నది అతివాదము. ఎందుకంటే ప్రజా సంఘాలను గుర్తించలేదు. వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం అనే ఒక సిద్ధాంతం ఉండింది చారుమందారు మార్గంలో. సరే, అట్లాగే 75 కల్లా దేశంలో అంతర్యుద్ధం ప్రబలుతుంది. ఈ అంతర్యుద్ధాన్ని మనం విప్లవంగా మలుచుకుందామనే ఒక నినాదం కూడా ఉంది. చైనా చైర్మన్, మన చైర్మన్ అని ఉంది. ఇట్లాంటి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మొట్టమొదటిసారి కొండపల్లి సీతారామయ్య వర్గం, అప్పటికే ఎస్ఎన్ఎస్ లాంటి వాళ్ళు, పీడిఎస్ లాంటి ఆర్గనైజేషన్స్, పీడిఎస్ కాదు కానీ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇట్లా నిర్మించాలనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సిఓసి వర్గము విప్లవానికి బాట తర్వాత ప్రజా సంఘాలు ఏర్పాటు చేద్దాము, అట్లాగే ఈ ప్రజా సంఘాలతో పాటు ఈ ప్రజా సంఘాల నిర్మాణం చేయడం అని తీసుకున్న నిర్ణయం, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, పీడిఎస్ నుంచి విడిపోవడం, అట్లాగే ఆర్ఎస్యు అనే ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మొట్టమొదటి పార్టీ నిర్మాణం కాదు. దాంట్లో కీలకమైంది 77లో పాక్షిక సాయుధ పోరాట విరమణ. సాయుధ పోరాటమే లేదు అక్కడ నిజానికి. అట్లా అనుకునేట్టు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలు. సాయుధ పోరాటంలో అక్కడ ఉధృతంగా జరిగిందేం కాదు. కొన్ని సెంట్రల్ ఆర్గనైజర్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలు. కానీ అప్పటికే సాయుధ పోరాట విరమణ వచ్చేసింది. అంటే కొన్ని బెల్ట్స్లలో పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అనుభవము కొండపల్లి సీతారామయ్య ప్రజలలో ఇట్లా పనిచేయాలనేది ఒకటైతే, ప్రజాయుద్ధము అనేది పీపుల్స్ వార్ అంటే ఏంటి, ప్రజలతో ఎట్లా మమేకం కావాలని ఆయనకు, అవి ఆయన ద్వారా మేము నేర్చుకునేవి కాబట్టి మేము అందరం ప్రజల్లో పనిచేస్తూ ఉన్న క్రమం అది. సరే, పాక్షిక సాయుధ పోరాట విరమణ తర్వాత వచ్చిన ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడే విరుద్ధమైన అంటే రౌఫ్ గ్రూప్ లాంటి వాళ్ళు, లింపియా గ్రూప్ అని ఉండేది. అట్లాంటి వాళ్ళు ఆర్వేల్ ఖమ్మంలో సభ జరిగినప్పుడు కొండపల్లి బొమ్మలు, కొలువుదీరిన బొమ్మలని కరపత్రాలు ఇచ్చినారు. అంటే అర్థమైందంటే ఈ కొండపల్లి బొమ్మలు సాయుధ పోరాటానికి ఎక్కర్రావు, వీళ్ళు విరమణ చేసేసిండ్రు, అయిపోయింది వీళ్ళ పని అని. కానీ నా అనుభవం అంటే నేను చూసిన పరిశీలన, నా అనుభవం అంటే నేను కొద్దికాలం తర్వాత 82లో నేను బయటకు వచ్చేసినాను కాబట్టి అద్భుతమైన ఒక పురోగతిని సాధించింది సిఓసి ద్వారా ఏర్పడిన 80లో ఏర్పడిన పీపుల్స్ వార్. కేవలం ఆ సాయుధ పోరాట విరమణ తర్వాతి కాలంలో ప్రజలతో మమేకమై ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి వాటి శక్తి ద్వారా గ్రామాలలో విపరీతంగా పనిచేసి గ్రామాలకు తరలండే క్యాంపెయిన్లు నిర్వహించి ప్రజలతో మమేకమై పనిచేసినందువల్ల అది విస్తృతంగా ఎదగడం అనేది ప్రారంభమైంది. ఈ ఎదిగిన క్రమంలోనే ఇవాళటి ఏదైతే ఒక కీలకమైన పాయింట్ అభయ్ చెప్తున్నాడో, మనం అతివాద అంచనాలకు లోబడి, అతివాద అంచనాల వల్ల, అతివాద పిడివాదాల వల్ల గెరిల్లా స్థావరాలు ఏర్పాటు అనే దాని మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వాటిల్లో భారతీయ సమాజాన్ని
ఒక భూస్వామ్య సమాజంగా సగం పెట్టుబడిదారి సమాజంగా అంచనాకు వచ్చినట్టు నాకు అర్థమైంది మీరు అన్న దాని ప్రకారం. ఆ డెఫినేషన్లోనే నెహ్రూ కాలంలో ఉక్కు పరిశ్రమలు వచ్చినాయి. 1960లో వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం కానీ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం కానీ, భారీ పరిశ్రమల నిర్మాణం కానీ ఇది భారతదేశాన్ని ఎటువైపు తీసుకుని వెళ్తుందని అంచనా సరిగా వేయలేకపోయినట్లు ఆ నాయకత్వం. ఇది కూడా పెద్ద చర్చ నిజానికి. భారతదేశం ఇప్పటికీ అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశమా అనేది ఒక చర్చ. ఇప్పటికీ అర్ధవలస అర్ధ భూస్వామ్య సంబంధాలే కొనసాగుతున్నాయి, ఉత్పత్తి సంబంధం. దళారి అని కూడా అంటారు. అసలు విషయం అది అయింది కదా. దీన్ని వ్యతిరేకిస్తూ జంపన్న ఇప్పుడు జినుగుడాశ్వరరెడ్డి బయటకు వచ్చినాడు. ఆయన పెట్టుబడిదారీ విధానం వచ్చేసింది అనే సెన్స్లో ఆయన సరే వచ్చేసిందంటే వచ్చేసిందని కాదు, ఆ ఉత్పత్తి సంబంధాల క్రమం మారిందని అంటారు. నిజమే మీరు అన్నది. ఒకటి, భారతదేశంలో ఎందుకు అర్ధవలస? భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటన్లో వలస రాజ్యంగా మార్చుకున్న తర్వాత జరిగిన పరిణామం ఏమిటి? బ్రిటన్ స్ట్రక్చర్ ఏంటి? పెట్టుబడిదారీ సమాజంగా ఏర్పడింది. అప్పటికే బ్రిటన్ పారిశ్రామికీకరణ జరిగింది. పారిశ్రామికీకరణ వల్ల వచ్చిన కార్మిక యాజమాన్య సంబంధాలు వచ్చేసినాయి, పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చేసినాయి. కానీ ఇవాళ వలసలన్నింటిలో కూడా ఇక్కడి వనరులను ఎట్లా దోపిడీ చేస్తుంది పెట్టుబడిదారీ సమాజం? ఇక్కడ ఒక భూస్వామ్య సమాజం అమల్లో ఉన్నది, ప్రాథమికమైన మానవ సంబంధాల్లో ఉంది. ఇది పెట్టుబడిదారీ సమాజం కాదు. దానికి తోడు భూస్వామ్య విలువలు, సామాజిక స్థితిగతులు చాలా ప్రాథమికంగా ఉంటాయి సమాజాలలో. ఇట్లాంటి సమాజాలలోంచి ఎట్లా వనరులను దోచుకుంటారు? అప్పుడే బ్రిటన్ వలస అనేది ఏం ఆలోచించిందంటే తన పెట్టుబడిదారీ ప్రయోజనాలను నెరవేర్చడానికి అనుగుణంగా ఇక్కడి వ్యవసాయ పద్ధతులు మార్చడానికి ప్రయత్నం చేసింది. ఇది మొట్టమొదటిది. వలసలలో ఏం చేసింది? అది పత్తి పంట. ఉదాహరణకి ఇక్కడ నుంచి నూలు తీసుకుపోతారని గొప్పగా చెప్తాం కదా మనం. అంటే ఈవెన్ కర్చీఫ్లు, తలగడలు కింద వేసుకునే అవి కూడా బ్రిటన్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయేది. ఎందుకు అని అంటే ఎందుకు పత్తిని అది చేసింది? నిజానికి పత్తి ఉండేనా? మన దగ్గర ఉంటుంది, కానీ పత్తి ఎగుమతి చేసేంత స్థాయికి, అదే ప్రధాన పంటగా చేసేంత స్థాయికి తీసుకుపోవడానికి కారణాలు దానిలో ఉంటాయి. అట్లా ఇది ఒకటనే కాదు, ఒక్కో ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఎక్కడైతే అమలు ఉందో దానికి ఇక్కడి నుంచి వనరుల సేకరణకు తగినంత పెట్టుబడులని ఇది ప్రోత్సహించింది. రెండవది 1960లో వచ్చిన వ్యవసాయ అదేంటి దాన్ని ఏమంటాం మనం, హరిత విప్లవం. ఈ 60స్లో వ్యవసాయ సంబంధాలన్నీ అది మార్చేసింది. అంటే క్రమక్రమంగా ఒకటి వలసలకు ఉపయోగపడే వాణిజ్య పంటలు, అట్లాగే దాని తర్వాత వచ్చిన పరిణామాలలో వచ్చిన వాణిజ్య పంటలు అనే దానికి వ్యవసాయం ఆ సంబంధాలకు మారి అంటే అతి ప్రాథమికంగా ఉన్న దానికి తోడు స్వాతంత్రానంతర తర్వాత ఏర్పడ్డ పరిస్థితులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం కావచ్చు, అట్లాగే పంచవర్ష ప్రణాళికలు వేయడం కావచ్చు, వీటితో పాటు పారిశ్రామికీకరణకు సంబంధించిన ఒక నవరత్నాల కంపెనీలు పెట్టడం కావచ్చు, ముందుకు చూపు కావచ్చు, తర్వాత యూరప్ మోడల్లో యూరప్తో ఉన్న సంపర్కంలో నెహ్రూ లాంటి వాళ్ళు వీటన్నింటినీ ఆలోచించడం కావచ్చు. మన దగ్గర క్రమక్రమంగా మనం ఊహించిన ప్రాథమికమైన భూస్వామ్య పెట్టుబడుల కంటే ఈ మారిన పెట్టుబడి పరిస్థితులు అనేది వచ్చినాయి నిజమే. కానీ అయితే అది దాన్ని భూస్వామ్యం అనలేమా? వ్యవసాయ దేశాలలో ఇప్పటికి కూడా ఇదంతా పరోక్ష అధికారాలు, పరోక్ష పెట్టుబడులు, పరోక్షమైన లాభాలు. అంటే మనం వలసలు ఎందుకంటే అర్థవలస అంటే వలస పోయింది, కానీ మళ్ళీ దాని తర్వాత వచ్చిన ఒక యుగస్వభావంలో అంటే సామ్రాజ్యవాదం అంటున్నాం కదా, తర్వాత వచ్చిన క్రమంలో దానికి ఊడిగం చేసే దేశీయ శక్తులు ఉంటాయి అనేది ఇక్కడ ఐడియా. కనుక అర్ధవలస అన్నాం. అర్ధభూస్వామ్య అనేది ఎందుకంటున్నాము? వ్యావసాయిక సంబంధాలలో ఇప్పటికీ కూడా మనం ఏదైతే భారతదేశం కోరుకుంటున్నదో లేదా భారత విస్తృత జనాభా ప్రాతిపదికన ఏర్పడిన భారతీయ ప్రయోజనాలు కోరుకుంటున్నాయో ఆ వ్యవసాయం మనం చేయము. కానీ ఏ వ్యవసాయం చేస్తాము? ఏ వ్యవసాయం చేసినా భూస్వామ్యం లేదా? ఉంది. అంటే మీరు భూమి మీద ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం ఎవరికి ఉన్నది అనేది ఇక్కడ ఆలోచించాలి. అనేప్పుడు అర్ధ భూస్వామ్య అర్ధ వలస ఇప్పటికీ నిజమే అనేది ఒక సిద్ధాంతం అనుకున్నారు. అప్పుడు 1962, 63 జాతీయ గణాంకాల ప్రకారము ఆనాడున్న భూమి మొత్తం హెక్టారు నుంచి 2 హెక్టార్లు, హెక్టారు నుంచి 5 హెక్టార్లు, 10 హెక్టార్ల వరకు తీసుకుంటే కనుక 20 నుంచి 10% మంది చేతుల్లో మాత్రమే అప్పటికే భూసంస్కరణలు వచ్చినాయి. ఈ భూమి అంతా కూడా ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వం చేస్తే 2.5-3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు 40-50% ఉన్నారు.
20 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు 5 నుంచి 10% ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు, తెలిసిపోతుంది మనకు. మరి ఈ అంచనా ఎక్కడ పొరపాటు అయింది? ఆన లెక్కలు ఉన్నాయి కదా. అంటే అంచనా అనే దాన్ని మళ్ళీ ప్రాథమికంగా చూసినప్పుడు ఈ అంచనాలు ఏవైనప్పటికీ కూడా ఆధిపత్యం ఎవరిదనేది వస్తుంది మొదలు. ఈ ఆధిపత్యము వాళ్ళదే కనుక ఇప్పటికీ కూడా భూస్వామ్య ఆధిపత్యంలోనే ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా మళ్ళీ కొంతమంది చేతుల్లో పరోక్షంగానా ప్రత్యక్షంగానా కొంతమంది చేతుల్లో ఉన్నది కాబట్టి సరే అర్ధవలస అర్ధ భూస్వామ్యం దాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు ఉన్న స్థితి ఏమిటి? ఇప్పుడున్న స్థితిని ఏమంటారంటే నిజానికి ప్రధానమైన వైరుధ్యాలు ఇవి. సామ్రాజ్యవాదం వచ్చేసింది కనుక సామ్రాజ్యవాదానికి ప్రజానీకానికి అనుకుందాం. రెండవది ఏంటి? భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్యం. ఇది 1970లో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఏర్పడ్డప్పుడు 8th కాంగ్రెస్లో చేసిన తీర్మానం. ఇది అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం. 55 సంవత్సరాలు గడిచింది. ఈ 55 సంవత్సరాలలో దాని స్వభావం మౌలిక స్వభావం అట్లనే ఉండవచ్చు కాక, అర్ధవలస అర్ధ భూస్వామ్యం కావచ్చు కాక, కానీ మౌలిక స్వభావంతో పాటుగా ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన పరిస్థితులు కావచ్చు, కార్పొరేటీకరణ వల్ల ఏర్పడిన పరిస్థితులు కావచ్చు, ద్రవ్య పెట్టుబడి వచ్చిన స్థితి వల్ల కావచ్చు, ఫైనాన్స్ క్యాపిటల్ ఇవాళ రాజ్యం దేనిది? ఫైనాన్స్ క్యాపిటల్ది రాజ్యం. ఈ ఫైనాన్స్ క్యాపిటల్ వల్ల కావచ్చు, ఆర్థిక సంబంధాలలో వచ్చిన విపరీతమైన మార్పులు, వాటిని కమ్యూనిస్ట్ పార్టీలు గమనించలేదు, ముఖ్యంగా ఎంఎల్ పార్టీలు గమనించారు. వీటికి ఒక పోలిక ఉంటుంది. పరిణామాత్మక మార్పులు గుణాత్మక మార్పులు అంటాం కదా, అదంతా ఈ పిల్లలకు అర్థమైందో కాదు నా బాధ అది. ఈ పరిణామాత్మక అంశాలు గుణాత్మకంగా మారుతాయి అనేది ఒక అంజలి అది. కానీ గుణాత్మక మార్పులు అనేటితే ఉంటాయి. మీరు ఎప్పుడైతే పరిణామాత్మక మార్పులు ఏవైతే జరుగుతాయో స్ట్రక్చర్లో మీరు గుణాత్మక మార్పులకు పోతుంటుంది కదా సమాజము. అదే కదా ఎప్పటికి కూడా అసలు దీని మూల కారణం ఏమిటి అంటే బేసిక్ థియరీ కానీ మౌలిక సిద్ధాంతం ఏం చెప్తున్నది? పురోగతి. ఇప్పుడు మీరు ఉన్న ఉత్పత్తి సంబంధాల్లో ఉన్న ఉత్పత్తి విధానాలు వీటి పురోగతే దీనికి మనకు కావాల్సింది. ఏమంటాం మనము? క్రమానుగతమైన మార్పులు. అంటే సమాజం అట్లే ఉండదు కదా, సమాజం అనేది దాని చలనం దానికి ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మార్క్సిస్ట్ ఫిలాసఫీ కానీ ఏం చెప్తుంది అంటే ఒక క్రమానుగతమైన మార్పు ఎప్పుడు ఉంటుంది. మనకు సంక్షేమ రాజ్యాలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే క్రమానుగతమైన మార్పుల్లో మీరు అనే పెట్టుబడులు పెడుతుంది, ప్రభుత్వం సంక్షేమం చూస్తుంది, ప్రభుత్వం నీకోసం మాట్లాడుతుంది, నీకు తిండి లేకుండా ఉన్న పరిస్థితులను కాపాడుతుంది. కానీ మౌలికమైన వ్యవహారాలు ఎక్కడ ఉంటాయి? ప్రభుత్వ ఆధిపత్యం అంతా కూడా వాళ్ళనే కాంప్రడార్ బూర్జువా నిరంకుశ బూర్జువాల చేతుల్లో ఉంటాయి ఆధిపత్యం అనేది ఇక్కడ థీరీ. అంటే ఈ థీరీ కారణం ఏమిటి? మీరు ఎంత నిజమే నేను ఒక్క మాటలో చెప్తా. అరుంధతి రాయ్ ఈ మధ్యలో ఒక బాగా ప్రచారం అవుతున్న ఒక మాట ఉంది, సింపుల్ వర్డ్స్. భారతదేశపు సంపద కొద్ది మంది చేతుల్లో ఉన్నది, అతి కొద్ది మంది చేతుల్లో ఉన్నది. ఈ సంపద అతి కొద్ది మంది చేతుల్లో ఉన్న కార్పొరేట్ శక్తుల చేతుల్లో వారి తరహాలో వాళ్ళే రాజకీయ పార్టీలను నడుపుతున్నారు. అదే సమయంలో మీడియా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది. ఇది సారాంశం. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ నడుస్తున్న ప్రభుత్వము ఉదాహరణకి మనది అర్ధ భూస్వామ్యం అంటున్నప్పుడు భూస్వామ్య దళారీ కాంప్రడార్ బూర్జువా అనే ఒక గొట్టు పదాన్ని వాళ్ళు వాడుతున్నారు. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులతో బిలాఖైన ప్రభుత్వాలు తప్ప ఏమున్నాయి అనేది. నేను ఒక ఫోటో గురించి, ఫోటో స్పీక్స్ వాల్యూమ్స్, అంటే నిజానికి పిటకథ లాంటిది. నిన్న ఒక ఫోటో వచ్చింది, నాకు భలే మంచిగా అనిపించింది, దాన్ని చూసుకుంటున్నాను నేను. మోదీ ప్రధాని, ఈ మధ్యలో ఎక్కడ ఇద్దరు కలిసి కనబడతలేరు. బహుశా నవీ ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళిద్దరు చూస్తే వాళ్ళ కెమిస్ట్రీ అంటాం కదా, అరే ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళిద్దరు. ఇట్లాంటి కార్పొరేట్ శక్తుల కోసం, క్యాపిటల్ ఫైనాన్స్ కోసం, ద్రవ్య పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలను కాదు, రాజకీయ పార్టీలనే నడుపుతున్నవి. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడానికి ఇంతకుముందు ప్రాతినిధ్యాలు ఉండేవి పార్లమెంట్లలో, కానీ రాజకీయ పార్టీలే నడుపుతున్నాయి. ఎట్లా అంటాము మనము? కొత్తగా వచ్చిన సిస్టమ్స్ ఉన్నాయి కదా, అంటే ఒక సిస్టమేటిక్గా రాజకీయ పార్టీలను ఇవి నడుపుతున్నాయి అనేది ఒక థియరీ. దాన్ని ఎందుకు అవి ఎట్లా పనిచేస్తాయి? ఒకటి, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. రెండు, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం వాహకాలుగా పనిచేస్తాయి అనేది ఒక థియరీ. వీళ్ళు చెప్తున్న థియరీ అది. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థమైతలేదు. ప్రధాన స్రవంతిలో వారికి నిజమే అది. వారి కార్యాచరణ ఏమిటో ఇక్కడి వాళ్ళకు తెలియదు.
వాస్తవానికి 1952కు ఉన్న భారతదేశము ప్రజల ఆలోచన వేరు, 52 తర్వాత వేరు. ప్రొఫెసర్ తిరుమలి ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ ఒక పదప్రయోగం చేసిన వాళ్ళు. నెహ్రూ అంబేద్కర్ కలిసి చేసిన ఒకానొక ప్రయోగం ఇండియన్ డెమోక్రసీలో ఓటు. ఇది కొట్టని తిట్టనిది. ఈ ఓటును సరిగ్గా వాడగలిగితే గనక, ఈ ఓటు మీద చైతన్యం ఇస్తే గనక అద్భుతాలు చేయవచ్చు అనేది. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న ఈ దేశంలో ఇంత వైవిధ్యం ఉన్నా సరే 100 ఏళ్లకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతున్నది. ఎందువల్ల ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాలు దించేస్తారు, ఏమన్నా చేయొచ్చు కాక. మన కళ్ళ ముందు కనబడుతున్నది. మరి ఈ విషయాన్ని ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించలేదు? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు గుర్తించలేదు? ఈ ఎంఎల్ పార్టీలు ఉదాహరణకి గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేయగలిగినాయి? గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అబౌట్ బెంగాల్, అబౌట్ కేరళ, అబౌట్ త్రిపుర, అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దశలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్నారు. ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగిన తర్వాత, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగిన తర్వాత పరిణామాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52 స్థానాలు సంపాదించగలిగినారు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక దశలో అధికారంలోకి వస్తారనుకున్నారు. బెంగాల్లో అధికారంలోకి వచ్చినారు. బెంగాల్లో అధికారంలో చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత త్రిపురలో అధికారానికి వచ్చినారు, చాలా కాలం ఉన్నారు. త్రిపుర చిన్న స్టేట్, సరే అది ప్రభావితమైన స్టేట్ అనలేం. కానీ బెంగాల్ ఏం చేస్తున్నదో ప్రపంచం అంతా చేస్తుందని మనకు నానుడు ఉందిగా. బెంగాల్లో చాలా కాలం ఉన్నారు. కేరళ, ఇప్పుడు కేరళలో ఆఖరికి ఇవాళ వాళ్ళు ఓట్ల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది, అయ్యప్ప దగ్గరికి పోవాల్సి వస్తుంది వాళ్ళు. అంటే ఆ స్థితికి వచ్చేసింది. ఓటు రాజకీయ పార్లమెంట్ ఒక మాట, చిన్న మాట. ఏం స్థితి తప్పేందుకు అవుతుంది? అది మెజారిటీ ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో, అంటే మెజారిటీ ప్రజలు కులం ఉండాలంటారు, ఉండాలని అది కాదు అనక్కడ. మెజారిటీ ప్రజలు దేవుని మొక్కినప్పుడు నీ మొక్కపో, అది గౌరవం అనాలి సార్. అంటే కమ్యూనిస్ట్ పో తప్పేందుకు అయితే? ఇక్కడ సమస్య అంతా ఎమ్మెల్యే పార్టీలో ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు అంతా హెజారిటీ ప్రజలు ఎక్కడంటే పార్టీలో అయినా నీకు ప్రజలైనా. నాకు సంబంధించి అయితే కమ్యూనిజం అంటేనే హేతుబద్ధత, ఇంకా భావవాదము భౌతికవాదం కూడా ఉండనే ఉంది. భౌతికవాదం కమ్యూనిజం అంటే ఇక ఇవన్నీ సరే, ఇక ఇది వేరే చర్చ. కానీ యాక్చువల్గా పార్లమెంటరీ రాజకీయాలు ఇక్కడ పాటించినారు, వైఫల్యాలు చవి చూసినారు. ఆ మాటకు వస్తే మనం ఇంకొకటి చెప్పుకోవాలి. భారతదేశంలో వచ్చిన అన్ని వెల్లువలు బూర్జువా పార్టీలకు ఉపయోగపడ్డాయి, అన్ని వెల్లువలు. నేపాల్ ఉదాహరణ తీసుకున్నాం. నేపాల్లో ఏం జరిగింది మనం మొన్ననే మాట్లాడుకున్నాం. నేపాల్లో పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా వచ్చినారు. ఇది వస్తే ఎట్లుంటుంది అనేది నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే అది పరిమితులు ఉన్నాయి దానికి. కానీ నేపాల్లో జరిగింది కూడా ఏంది, ఓటింగ్ సిస్టంలోకి వచ్చినారు, సాయుధ పోరాట తరపున చేసినారు. కానీ ఓటింగ్ సిస్టంలోకి వచ్చినాక కూడా వాళ్ళు మామూలు బూర్జువా పార్టీలాగా తయారైనారు. ఎందుకు అంటే బలమైన ఒక అదే చెప్పుకోండి, అది నిజానికి గొట్టు పదం. కానీ దళారీ నిరంకుశ భూస్వామ్య దళారీ నిరంకుశ బూర్జువాలు ఉంటారు కాబట్టి, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది కాబట్టి, వాళ్ళు సామ్రాజ్యవాదులకు అనుసంధానంలో ఉంటారు కాబట్టి, వాళ్లకు వాహికలుగా వీళ్ళు ఉంటారు కాబట్టి ప్రపంచంలో విప్లవాలు ఈ రకంగా విజయవంతం కావు అనేది ఒక సూత్రీకరణ ఉంది. ఎంఎల్ పార్టీల సూత్రీకరణ అదే. అప్పటికే చిలీ, అలెండి అనేక అనుభవాలు ఉన్నాయి, హింసాత్మకంగా అవి నాశనం అయిపోయినాయి. ఇండోనేషియా అంటే ఇట్లా గుజ్జుగుచ్చి కమ్యూనిస్టులని దానిలో పడేసినారు సముద్రంలో. అలెండి గురించి తెలుసు, చిలీ గురించి తెలుసు. అన్ని పార్లమెంటరీ పద్ధతుల్లో వచ్చిన అన్ని విఫలమైన తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లా ఆలోచించినాయి. దీనికి కారణం ఏమిటంటే అప్పటికే రష్యా చైనా విప్లవాలు విజయవంతం కావడం ఒక కారణం. ఈ విజయవంతమైన తర్వాత అవేమైనాయి, అది వేరే చర్చ. మళ్ళీ వీళ్ళు విప్లవం తెచ్చిన తర్వాత ఏమైతే అది వేరే చర్చ మళ్ళీ. కానీ వీళ్ళ పంతా ఎన్నుకోవడానికి ఒకటి భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ అభయలేఖలో ఈ విషయం కూడా ఉంది. రష్యా పంతా ఏమో ఇన్సరెక్షన్ మెథడు, సరే రష్యా పంతా కాదు, చైనా పంతా కాదు. చైనా పంతా ఏమిటి, సుదీర్ఘమైన ప్రజాయుద్ధ పంతా. అంటే ఒకరోజే దెబ్బ కొట్టి ఏదో గవర్నమెంట్ తెచ్చుకోవడం కాదే, ఇది ఓపికగా ఇవన్నిటితో చేయాలనేది. ఇది చేసినప్పుడు ఈ రెండు పంతాలు కాకుండా భారతదేశపు నిర్దిష్ట పరిస్థితులకు ఆధారపడి ఒక నిర్దిష్టమైన మనం ఎందుకు చేసుకోలేదు అనే నా వాదన. వాళ్ళ అంతర్మతం జరుగుతుంది ఇప్పుడు, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే 70లో మనం ఏ తీర్మానాలు చేసినాం, ఈ తీర్మానాల తర్వాత ఏకరూపతగా అట్లనే ఉండాలి, మొనోలిథిక్గా ఉండవు కదా. సమాజాలు ఎప్పుడు మొనోలిథిక్గా ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి చలనంగా ఉంటాయి, మార్పుగా ఉంటాయి.
ఉదాహరణకి మనం అర్ధవలస అర్ధభూస్వామ్యం అని ఏ అర్థంలో చేసినాం 70లలో ఉన్న పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి. మనం ఇప్పుడు ఇంతదాకా మాట్లాడుకున్న చాలా మార్పులు దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. ఇంక్లూజన్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధాలను మాట్లాడాలంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కానీ మన దగ్గర ఇప్పటికి కూడా మన దగ్గర వాదనల కారణాలు ఏమిటంటే, ఒకటి కార్యాచరణతో సంబంధం లేని బయటి బుద్ధిజీవులు కావచ్చు, జనం కావచ్చు, మామూలు కావచ్చు తీర్పులు ఇస్తుంటారు. ఉదాహరణకి ఒకరిదొకరికి సరిపడని తనం కనుక ఒక 30 పార్టీలు ఉంటాయి. ఉదాహరణకి కొందరు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పటికీ కన్నంలో దొంగ కన్న మార్క్సిస్ట్ మౌలిక సూత్రం ఏమిటి, అదనపు విలువ సిద్ధాంతం ఉంది కదా, దాన్ని పట్టుకొని అన్నీ మాట్లాడుతుంటాం. ఇప్పుడు జరిగే పరిణామాలు అన్నింటిలో మీరు ఏదన్నా చెప్పండి, అదనపు విలువ సిద్ధాంతాన్ని తెస్తారు వాళ్ళు. ఈ అదనపు విలువ సిద్ధాంతం అనేది ద్రవ్య పెట్టుబడి, క్యాపిటల్, ఇవన్నీ వేరే క్యాపిటల్స్ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా నిర్వచిస్తాం అనేది ఒక సమస్య ఉంటుంది. వాటికి కూడా సరే ఏదో చెప్తాం, అది వేరే విషయం. ఇవన్నీ మనకి అర్థం కాని ఒక సంక్లిష్ట పరిస్థితులు, అంటే 100 ఏళ్ళ తర్వాత లేదా వీళ్ళ 55 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న జనరేషన్స్ ఏవి అర్థం చేసుకోలేని స్థితిలో చేసి పెట్టినారు. వీళ్ళు చెప్పేది ఏది అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఈ మాటలు ఏవి అర్థం కావు. మనం సులభతరం చేసి చెప్పలేదు. ఇగో భారతీయ సమాజం ఇదని చెప్పలేదు. మనం భారతీయ సమాజం ఇట్లున్నది బాబు అని చెప్పలేదు. ఇది మౌలికంగా దెబ్బతీస్తున్న విషయం. అంటే 55 ఏళ్ళ తర్వాత కూడా మనం ఆ పిడివాదము, రొడ్డకొట్టుడుతనము, తర్వాత సిద్ధాంతీకరించడమే తప్ప దాన్ని అన్వయించలేకపోవడము, అన్వయించినప్పుడు దాన్ని అర్థం చేయించలేకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా చెప్తాను. ఈ మధ్య ఒక కోట్ చదివిన సార్, మీలాంటి వాళ్ళ పెద్దలు రాసింది ఒక దగ్గర, ఆచరణకు నోచుకోని సిద్ధాంతము, ఆచరణకు నోచుకోని సిద్ధాంతము, ఆచరించలేని సిద్ధాంతం. మనం ప్రజల జీవితంలో నుంచి అప్లై కాని సిద్ధాంతం. వీటి గురించి మనం ఎంతకాలం నడిచినా, ఎంతకాలం చేసినా అది అక్కడనే ఉంటుంది అని ఒక వాక్యం చదివినా నేను ఈ చర్చల మధ్యలోనే. లెనిన్ సూత్రాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా విప్లవంలో మనము ఆచరణలో మళ్ళీ చూస్తే లెనిన్, మావు, అంతకంటే మనం చెప్పుకోలేం కదా. మార్క్స్ అనేవాళ్ళు సిద్ధాంతాలు చేసి పెట్టిపోతే ఆచరణలో వీళ్ళు ఇద్దరు చేసి చూపించినారు. సరే, అది వాళ్ళ దేశాలకు అనుగుణంగా నిర్దిష్ట పరిస్థితులు. ముఖ్యమైనది ఏంటంటే రహస్య విప్లవ పార్టీ లేదు, విప్లవం లేదన్నాడు ఆయన. రహస్య పార్టీ నిర్మాణం లేదు, విప్లవం లేదు. సైన్యం కాదు, రహస్య పార్టీ నిర్మాణం. అట్లాగే ఇంకొక మాట ఏమన్నాడంటే, విప్లవ సిద్ధాంతం లేని విప్లవం లేదు, రాదు విప్లవం. ఈ విప్లవ సిద్ధాంతం ఏమిటి? భారతీయ నిర్దిష్ట కాల పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏమైనా చేసుకోగలగాలి. లేదా చైనా మోడలే మా మోడల్ అనుకుంటే ఆ చైనా మోడల్లో ఏం జరిగిందో మీరు చేసుకోవాలి. చైనా మోడల్లో జరిగింది ఎందుకు జరిగింది? అది ఒక దీర్ఘకాల ప్రజాయుద్ధం జరిగింది, సాయుధ పోరాటం జరిగింది, కూలదోసినారు. కానీ దానిలో ఎన్ని మలుపులు ఉన్నాయంటే నిర్దిష్టమైన మలుపులు చాలా ఉన్నాయి. అంటే దాన్ని మనం గమనించము. కానీ వ్యావసాయిక దేశాలలో, భూస్వామిక దేశాలలో ఎట్లా విప్లవం తేవాలనే ఒక మౌలికమైన ఒక సూత్రీకరణ చేసి పెడతాం. కానీ చాలా అంశాలు విడి ఉంటాయి దాంట్లో. వాటిని గమనించడంలో మనం వైఫల్యం ఉన్నది. వాటిని గమనించడంలో వైఫల్యం ఎక్కడున్నది? ఆచరణలో నేలవిడిచి సాగు చేయడం ఉన్నది. మొదటి నుంచి ఇది ఉంది. కానీ చాలామంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చినారు తప్ప లోపల కూడా. అంటే ఇంకొకటి నిర్మాణ సూత్రాల ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ ఆచరణ రహితులు, సిద్ధాంతాలు చెప్తారు, కానీ తీర్పు కూడా ఇస్తుంటారు వీళ్ళు. కానీ ఆచరణ అనేది చాలా కఠినమైనది. ఆచరణ వేరు, సిద్ధాంతం వేరు. సిద్ధాంతము పనికిరాని సిద్ధాంతం ఏమి కాదు. సిద్ధాంతం అనేది ఎవరు? కమ్యూనిస్టు విప్లవకారుల్లో నాయకులుగా తయారైన వాళ్ళు కానీ, అంటే మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలకు నిలబడి కట్టుబడి ఈ సిద్ధాంతాలను తయారు చేసుకుంటూ పోయినారు. ఆచరణలో ఎట్లా అనేది, ఈ ఆచరణ ఎట్లా అనేది చాలా క్లిష్టమైన సమస్య. మనకు అర్థం అయ్యే సమస్యలు కావు. మనకు అర్థమవుతుంటే అంటే మనకు తీర్పు చెప్పలేము దాని మీద. ఎట్లా ఈ ఆచరణ ఇట్లా ఎందుకు ఉన్నదంటే, మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలన్నా, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి దీనిలో. నిర్మాణ సూత్రాలకు విరుద్ధంగా అభయ్ చేసిండు అనేది ఇప్పుడు మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు విమర్శ చేస్తున్నారు. నిర్మాణ సూత్రాలకు విరుద్ధం అంటే అర్థమైంది తెలుసు కదా మీకు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం మీద ఆధారపడి కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తాయి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే పైనుంచి కిందికి కదా, యాక్చువల్గా హైరార్కీ. అయితే ఈ పైనుంచి కిందికి అనే దాంట్లో ఈ నిర్మాణ సూత్రాలలో ఏం జరగాల్సి ఉంటుంది? కానీ పైనుంచి కిందికి అన్ని నిర్ణయాలు జరిగాయి కదా. సరే, పైనుంచి అన్ని రుద్దరు కదా. సెంట్రల్ కమిటీ కూర్చోవాలి. సెంట్రల్ కమిటీ కూర్చున్నదా ఈ మధ్యలో? సెంట్రల్ కమిటీ ఫుల్ ప్లెడ్జ్డ్ జరిగి కానీ, పొలిటి బ్యూరో ఫుల్ ప్లెడ్జ్డ్ కానీ ఏళ్ళు గడుస్తున్నది. ఆచరణలో విఫలమైంది అది. సెంట్రల్ కమిటీ కూర్చున్నప్పుడు నష్టాలు జరిగినాయి, సెంట్రల్ కమిటీ సమావేశాలకు పోతుంటే నష్టాలు జరిగినాయి. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, అందరికీ తెలిసింది.
గవర్నమెంట్కి అందరికంటే ఎక్కువ తెలుసు. అయితే ఇట్లా జరగనప్పుడు సెంట్రల్గా అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే అర్థమేమున్నది? అంటే సెంట్రల్ కమిటీ కూడా చర్చించలేని విషయాలు ఉన్నప్పుడు కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? రెండవది, దాన్ని నివారించడానికే కింది నుంచి అభిప్రాయాలు స్వీకరించడానికి కానీ కింది నుంచి అభిప్రాయాలను మళ్ళీ మనం ఒక మార్గంలో పెట్టుకోవడానికి కానీ కాంగ్రెస్లు కానీ ప్లీనరీలు కానీ చెప్పుకుంటారు. అవుతుంది అది అసలు సమస్య అక్కడే కదా. ఒక రహస్య పార్టీలలో ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి, భారతదేశంలో ఇంకెట్లా సాధ్యమవుతాయి అనేది అతి కీలకమైన సమస్య. ఇవి అన్నీ కూడా ఇవ్వలేటి దానికి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సార్, ఇక్కడ ఇన్ని పరిణామాల మధ్య ఇవాళ సమాజంలో ఇన్నేళ్లుగా హింస జరుగుతున్నది. ఇప్పుడు పోలీసులు అయినా పేదవాళ్ళే, ఎస్సీలు బీసీలు వాళ్ళే ఉంటారు సాధారణ, వాళ్ళకేమి వాళ్ళని కొట్టాల్సిన సంపాదన ఏమి ఉండదు. ఇప్పుడు ఇట్లా ఇద్దరు చనిపోతున్నారు కదా, దీన్ని ఆపాలి, సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి అని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. దీన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఒక మాలాంటి వాళ్ళకు ఒక విషాదకరమైన పరిణామం ఇది చాలామందికి. ఎందుకంటే దీన్ని మేము సరే ఆచరణ విడిచిపెట్టి బయటకు వచ్చేసినాం. 82లో వచ్చినాను నేను, 82లో. అప్పటికి పరిస్థితులు గందరగోళం ఉన్నాయి? గందరగోళం ఏం లేదు, అప్పుడేం లేదు. కానీ నేను అప్పటికే కొండపల్లి సీతారామయ్య బస్తరు ఇవన్నీ సర్వే చేయించినాడు. గెరిలా జోన్స్ ఆయన ఐడియా అప్పుడు. ఇవేమో విముక్తి ప్రాంతాలు అని అనుకున్నారు కదా, ఇప్పుడు ఉన్నదేమో విముక్తి ప్రాంతాలు, అప్పుడే గెరిలా బేస్ ఏరియాస్ ఇప్పుడు వీళ్ళు అనుకున్నది. అప్పటికి నాకు ఎందుకు మాకు విషాదకర పరిణామాలంటే, ఇప్పుడు మల్లారాజిరెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన వస్తాడా సరెండర్ అవుతాడని చెప్తున్నారు, ఆయన దగ్గరికి పరిచయిస్తారు, ఎందుకంటే మా ఊరు పక్కకి ఆయన. రెండోది ఏంటంటే, మేము ఒక కమిటీలో పనిచేసినప్పుడు ఆయన నేను కలిసి జగిత్యాల జైత్రయాత్రలో 1 నెల రోజులు క్యాంపెయిన్ చేసినాం. మల్లోజుల వేణుగోపాల్ ఆయన కూడా కోటేశ్వరరావు దగ్గర వాడు, కోటేశ్వరరావు తోటి ఆయన బ్రదర్. ఈయన ఇప్పుడు లేఖ రాసిన ఆయన మల్లోజుల వేణుగోపాల్. చనిపోయిన కడారి సత్యనారాయణ రెడ్డి. అక్కడ గుర్రపుసాలలాగా ఉండేది అక్కడ హాస్టల్స్, ఐటీఐ అదే అవి ఉంటాయి కదా, దాంట్లో వీళ్ళందరూ స్టూడెంట్స్. ఇప్పుడు దేవిప్రసాదరావు, సత్యనారాయణ రెడ్డి, వేణుగోపాల్, దేవిప్రసాద్, అట్లాగే ఐలన్న తమ్ముడు కుమారస్వామి అని ఉండే, ఆయన చనిపోయినప్పుడు నేను పోయం కూడా రాసిన. కుమారస్వామి నల్లగా మంచిగా ఉండేటోడు ఆయన పిల్లాడు. అట్లాగే అల్తాఫ్ అని ఒక అల్లిపూర్ అతను ఒక పిల్లాడు ఉండే. ఇట్లా ఒక 5-6 పిల్లలు ఆ గుర్రపుసాలు అంటే దాంట్లో మేమందరం ఇక వాళ్ళకి పోయేది. తర్వాత ఇప్పుడు మోడెం బాలకృష్ణ చనిపోయినాడు కదా, నాకు యూనివర్సిటీలో పరిచయం. దామోదర్ రెడ్డి, మేకల దామోదర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, మల్లారెడ్డి, తర్వాత శంకర్ అని ఆయన కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు, వీళ్ళు పరిచయం. తర్వాత నాకు అంటే ఇవన్నీ ఒక విషాదకర పరిణామం. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు అనేది ఉంటుంది. లక్ష్మణరావు నాకు పరిచయం, ఎందుకంటే ఆయన మేమంతా కలిసి పనిచేసినాం, జైల్మేట్ నాకు. వీళ్ళందరూ ఆనంద్ చనిపోయినాడు, ఆయన అనారోగ్యంతో చనిపోయిన, కానీ ఆనంద్ పరిచయం, అంటే ఆయన దగ్గర పరిచయాలు. ఇవన్నీ కూడా పోతుంటే ఒక విషాదం అయితే, అరే అది ఆఖరికి ఇది ఇట్లా మేమే ఇట్లా ఊహించలే. ఎందుకంటే పరిణామాలను గమనించు రావడం అనేది మన మానవ నేచర్ అది. ఎందుకంటే దాన్ని విడిచిపెట్టలేం కదా, మేము పనిచేసిన వాళ్ళము 10 ఏళ్ళు ఉన్నాం కదా, దానిలో 10 ఏళ్ళు ఉన్నాము. మా జీవితం ఎదుగుదల కాలంలో వచ్చిన అభిప్రాయాలు అవి పోవు కదా. ముఖ్యంగా ఎదుగుదల కాలంలో వచ్చిన ఈ టీనేజ్లలో వచ్చిన పోవు. వీళ్ళ క్షేమ సమాచారాలు ఒకటి అనుకుంటే, వీళ్ళ మీద వస్తున్న వార్తలు బాగా కలత పెడుతున్నాయి. వేణు మీదనైతే 45 ఏళ్ళ జీవితం అయినది. తర్వాత ఆయన ఉత్తరం మొత్తం చదివితే అర్థమవుతుంది. భారతీయ నిర్దిష్ట కాలమైన పరిస్థితులు ఎందుకన్నాడు ఆయన, ఎందుకు ఈ మార్పుల గురించి ప్రస్తావించినాడు. అద్దవలస అద్ద భూస్వామి 70లో అన్నాం కదా. ఆ తర్వాత భారతదేశంలో వచ్చిన సంస్కరణలు, అట్లాగే ఆర్థిక సంస్కరణలు, అట్లాగే దాని తర్వాత 90స్లో వచ్చిన గ్లోబలైజేషను, లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, ఎల్పిజి అంటాం కదా, సంస్కరణలు, ఇవి తెచ్చిన మార్పులు, అట్లాగే భారతదేశంలోనే పారిశ్రామికీకరణకు జరిగిన మార్పులు, వలస దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు ఒక మార్కెట్ ఎకానమీ సృష్టించిన తర్వాత జరిగిన మార్పులు, భారతదేశంలో జరుగుతున్న ఈ ఆధునిక మార్పుల సామాజిక స్థితిగతులను మనం అర్థం చేసుకోలేని ఆయన బాధ. రెండో వైపు ఏంటంటే, మనం అతివాదానికి పోయి మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకొని గెరిల్లా స్థావరాలు లాంటివి ఏర్పాటు చేసినాం. ఈ 2 కారణాలతో ప్రధానంగా ఆయన ఏం చెప్పినాడంటే, రహస్య విప్లవ పార్టీ లేకుండా విప్లవం సాధ్యం కాదు. లేని సూత్రం అది. రహస్య విప్లవ పార్టీ ఐక్య సంఘటన, అంతే కదా, సారాంశం అంతే. ఈ రహస్య విప్లవ పార్టీ నిర్మాణం అనేది జరగలేదన్నాడు ఆయన. ఇప్పుడు ఏ సిఓలు అనేది సరెండర్ అవుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా సైనికులతో పాటుగా సైనిక దుస్తులు వేసుకొని, వీళ్ళని మనం అనుకున్నాం పార్టీ మెంబర్స్ అని, పార్టీ నిర్మాణం అని,
సైనిక దుస్తులను సోల్పుగా పోతున్నారు వాళ్ళు కూడా, వాళ్ళు సైనికులు అయిపోయినారు. అంటే సైనికీకరణ గురించి బయట నుంచి ఇదివరకు మావోయిస్ట్ పార్టీ మీద అతిపెద్ద బయట నుంచి వచ్చిన విమర్శ కానీ కొంచెం సూచన కానీ ఏంటంటే సైనికీకరణ జరిగిందని, మిలిటరైజేషన్. మావో చెప్పింది ఏంటిది? విప్లవ సిద్ధాంతము, సైన్యము ఇవే కదా, ప్రజల బలము అనేది కదా, ప్రజాయుద్ధము, సైన్యము. ఇట్లా ఈ సైన్యం అనేదాన్ని మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి సైన్యం ఏర్పాటు చేసిన తర్వాత మనం ఒక పార్ట్ టైం నిర్మాణాలు ఉన్నాయి కదా, ఈ నిర్మాణాలంటే పార్టీ రాష్ట్ర నిర్మాణం అనుకుని తప్పు. మనకు రాష్ట్ర పార్టీ నిర్మాణం లేదు. ఈ సైనికీకరణ తర్వాత జరిగిన పరిణామాలలో మాస్ ఆర్గనైజేషన్ సైన్యమే చేసింది. అంటే సైన్యం వెంబడి పార్టీ నడిచింది, ఇక్కడ రాజకీయం లేదు అనేది ఇప్పుడు ఆయన అభిప్రాయపడుతున్నారు. బయట ఉన్న వాళ్ళు చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. ఓ లెక్కన పునరాలోచన అనుకోవచ్చా? పునరాలోచనది. ఆయన చెప్తున్న దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి ఆ 22 పేజీల లేఖ చూస్తే ఈ 58 సంవత్సరాల పార్టీ చరిత్ర అర్థమవుతుంది మనకి ఏం జరిగింది అని. అయితే ఈ విషయాలన్నీ ఇట్లా ఉన్నప్పుడు దీనితో పాటుగా బయటి వాళ్ళు ఆలోచిస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి మనం చర్చ చేయాల్సినవి. ఉదాహరణకి ఇవన్నీ ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక నిర్మాణాల గురించిన చర్చ. ఇది ఎట్లా ఉన్నది, స్ట్రక్చర్స్ అన్ని ఎట్లున్నాయి, దాని మీద ఆధారపడి ఎట్లా అంచనా వేస్తున్నాం, అర్ధవలసన, అర్ధభూస్వామ్య, పెట్టుబడిదారు దేశమా, ఇదని ఇదో చర్చ. దీనికి తోడు ఇప్పుడు మానవ సంబంధాలకి, సమాజంలో మారుతున్న మానవ ప్రవృత్తికి వచ్చేద్దాం. విచ్ఛిన్నమవుతున్న సమూహాలలో ఉన్నాం ఇప్పుడు మనం. ఎందుకు విచ్ఛిన్నమవుతుంది? ఒకటి టెక్నాలజీ కూడా మనం అనుకోవాలా. టెక్నాలజీ అనేది విపరీతమైన మార్పులు తెచ్చింది. తర్వాత క్యాపిటల్ ధోరణి మాట, అంటే పెట్టుబడుల ధోరణి, అంటే దాని వ్యవస్థాగత నిర్మాణం మారిన తర్వాత వచ్చే మార్పులు ఏది అదృశ్యమైన వ్యవహారాలు, అన్నీ పరోక్షమైనవే, మనకు కనబడని సంబంధాలే అన్నీ. వీటిలల్లో మనుషులు ఎట్లా మారినారు, మనుషులు వైయక్తికమైనారు. మానవ సమాజాలన్నీ ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడున్న సోషల్ మీడియా వ్యవస్థలో మనుషులు ఎవరు మనుషుల్లాగా లేరు. మనుషులు ఎవరు మనుషుల్లాగా లేనప్పుడు పరాయీకరణ పొందుతున్నప్పుడు, మార్క్స్ థియరీనికే పోదాం మళ్ళీ, మనుషులు పరాయీకరణ పొందుతున్నప్పుడు, ఎలినేషన్కి లోనవుతున్నప్పుడు మనం చెప్పే ఈ విషయాలు పట్టే అవకాశం ఉందా? మనం ఇది అనుభవిస్తున్నాం ఇప్పుడున్న క్రమంలో. నిజానికి ఆయన ప్రస్తావించిన దాంట్లో అట్లా అర్థం చేసుకోవడం తేలిక పాటే, కానీ ప్రజల మద్దతు కోల్పోవడం అంటే ఎందుకు, ఎట్లా కోల్పోతారు? ఉదాహరణకి మనం ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ జిల్లాలలో ఒక జనతన్ సర్కార్ ఏర్పాటు చేసి ఆ జనతన్ సర్కార్ ద్వారా విద్య, ఇతర విషయాలన్నీ వాళ్ళకి అడ్జేసినాం. లేకుంటే అది కొంచెం ప్రాకృతిక సమాజాలు కాబట్టి వాటిని కొంచెం ఇంకా ఎదుగుదల చేయడానికి ప్రయత్నం చేసిండ్రు వీళ్ళు మావోయిస్టులు, అంతే కదా. నిజానికి దాన్ని వాళ్ళ దాంట్లో ఎట్లా జోక్యం చేసుకుంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సమాజాల నుంచి ఎదుగుదల చేస్తున్న క్రమంలో వాళ్ళకి మొత్తం ఒక మద్దతు వచ్చింది. ఆ మద్దతు క్రమక్రమంగా ఎందుకు తగ్గుకుంటూ వస్తుంది? ఏ ప్రభావాలు వాళ్ళని, ఏ ప్రభావాలు లేని వాళ్ళని ఇట్లాంటి స్థితికి నెట్టింది. బయట సమాజాలు ఎట్లున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సెట్ బ్యాక్ గురైందంట ఒక మాట, అది సెట్ బ్యాక్ గురైంది. ఎందుకు సెట్ బ్యాక్ గురైంది? ఇక్కడనే కాదు, మీరు ఎక్కడనైతే ప్రధానంగా ఉద్యమాలు చేసినారో అవన్నీ ఆఖరికి ఏమవుతున్నాయి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే తీసుకుందాం, జార్ఖండ్ ఉద్యమం తీసుకుందాం, వాళ్ళు ఉన్నారు దీంట్లో, లేరని కాదు. అట్లాగే సమరశీలంగా వచ్చిన అనేక ఉద్యమాలను తీసుకుందాం. మన దగ్గర రైల్వే సమ్మె అంత సమరశీలమైంది లేదు. ఢిల్లీ రైతు ఉద్యమంతో ఇటీవల కాలం జరిగిన దాంతో సమరశీలమైంది లేదు. చాలా పీపుల్లోకి వచ్చిన ఉద్యమాలన్నీ కూడా అంతిమంగా ఎవరికి పోతున్నాయి? చివరికి లాల్గఢ్ లాంటి, నారాయణపట్నం లాంటివి కూడా బూర్జువా పార్టీలోకి పోతుంది. ఆమె అధికారంలోకి వచ్చింది. ఉన్న సిపిఎం పార్టీని కూలదోసి లాల్గఢ్ వల్ల ఎవరు అధికారంలోకి వచ్చారు? మమతా బెనర్జీ. ఈ స్థితి ఎందుకు వస్తున్నది? అసలు ఈ పోరాటాలని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు ఆ తర్వాతి ఫలితాలన్నీ బూర్జువా పార్టీ లేకపోతే ఈ పోరాటాలన్నీ అర్థం ఏమిటనేది. తెలంగాణ మాత్రం ఏమైంది? తెలంగాణలో అన్ని శక్తులు పనిచేసినాయి. నిజానికి విప్లవ శక్తి లేకుండా తెలంగాణ వచ్చిందంటే నేనైతే నమ్మను. పరోక్ష ప్రత్యక్షనే అనేది. అంటే అండర్గ్రౌండ్ కార్యకర్తలకి ఏం పని చేయలేదు, కానీ దీంతో పాటు అనుబంధంగా ఉన్న అంతమంది అననే పనిచేసారు కదా. కానీ ఏమైందో అక్కడికి వీళ్ళు ఏమున్నారు, వీళ్ళ రోల్ ఏమున్నారు వాళ్ళు అంటే. దీంతో పాటుగా సమాజంలో వస్తున్న మార్పులు, వ్యక్తిక స్వార్థపూరితమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఇవల్ల ఒక సామూహిక చింతనకి, సామూహిక చైతన్యానికి ప్రజలను దూరం చేస్తుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకున్నప్పుడే భారతదేశం అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక్క సెంటర్ లేకుండా పోయింది. ఎందుకు కారణం? ఎందుకు విప్లవ కేంద్రాలు లేకుండా పోయినాయి?
చివరికి ఫిలిప్పీన్స్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఫిలిప్పీన్స్ కూడా ఇదే దీర్ఘకాల పంత. ఫిలిప్పీన్స్లో కూడా ఇలా డోల్డ్రమ్స్లో ఉన్నది పార్టీ. అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఆలోచించాల్సింది ఏంటంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగాను భారతదేశం నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగాను చేయాల్సి ఉన్నది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరగా నేను ఒకటి చెప్పాలని, అభయ్ది ఇంత పెద్ద లేఖ ఉంది కదా, ఇంకొక చర్చ ఉంది భారతదేశంలో. ఈ చర్చని ఎందుకో అవాయిడ్ చేస్తున్నారు అందరూ. అభయ్ అవాయిడ్ చేస్తున్నారు. అభయ్ ఈ నిరంకుశ బూర్జువా, కాంప్రాడా బూర్జువా, ద్రవ్య పెట్టుబడి ఇట్లాంటివన్నీ మాట్లాడినాడు. కానీ అంటే ఈ మార్పులు వచ్చిన వాటిని మనం గమనించలేదని మాట్లాడినాడు. పార్టీ నిర్మాణం సరిగ్గా లేదని మాట్లాడాడు. అతివాద అంచనాలని మాట్లాడినాడు. అట్లాగే మనకు నిర్మాణం సరిగ్గా లేదు, మనము అతి అంచనాలకు పోయిందో అతివాద పిడివాదానికి లోనైన అని మాట్లాడినాడు. ఓకే, ఫైన్. మీరు భారతీయ నిర్దిష్ట కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే ఒకటి సరే కార్పొరేటీకరణ వచ్చింది కాబట్టి మాల్ లాంటి ప్రాంతాలలో కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నారు కాబట్టి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగానే యుద్ధంగా దాన్ని మలిచినారు. నినాదం అంతా కూడా మీకు కగారు తెలుసు కదా, కార్పొరేటీకరణకు అనుకూలంగా కగారు యుద్ధం చేస్తున్నారు, కార్పొరేట్లకు అనుకూలంగా కగారుని కట్టబెట్టడానికి, అడవిని కట్టబెట్టడానికి చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామనేది అది సారాంశం. కానీ ఇంకొక కోణాన్ని అసలు ఆయన ప్రస్తావించలేదు. బ్రాహ్మణీయ హిందుత్వ మతవాద ఫాసిస్టు రాజ్యం అని అంటున్నది మావోయిస్ట్ పార్టీ. దీన్ని ఇండియన్ స్టేట్ని ఏమని వర్ణిస్తున్నారు వాళ్ళు? బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యం అని అంటున్నారు. ఎట్లా? అది ముక్క కూడా దాంట్లో లేదు అభయ్ దాంట్లో. ఇదొక కోణం. రెండవ వైపు గద్దర్ లాంటి వాళ్ళు చేసిన చర్చ కావచ్చు, చాలామంది చేసిన చర్చ కావచ్చు, భారతీయ నిర్దిష్టతలలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంగీకరించిన లాల్ నీల్ అంటున్న ఒక కాలంలో కులవర్గ సమాజం అనే దాంట్లో మాట్లాడేప్పుడు దాన్ని అసలు ప్రస్తావనే లేదు. భారతీయ నిర్దిష్ట కాలమాన పరిస్థితులు అంటే అర్థం ఏమిటంటే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు అని ఎట్లాగైతే భావజాలం అని మీరు ఎట్లాగైతే అంటున్నారో, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటున్నారో, అట్లే నిర్దిష్టమైన కులవర్గ సమాజం గురించి మీరు ఆలోచించకుండా, కార్యక్రమం తీసుకోకుండా ఈ సమాజంలో విప్లవాలు సాధ్యం కాదనేది అనుకోవచ్చు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే నిజానికి అభయ్ లేఖ నేను పరిశీలించేంత వరకు మాత్రం ఒక 45 ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు ఆయన 25 సంవత్సరాల పాటు సెంట్రల్ కమిటీ మెంబర్, 18 సంవత్సరాల పాటు పొలిట్ బ్యూరో మెంబర్, తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఆ కార్యక్రమంలో కూడా ఆయన కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఒకటి అపరాధ భావన అంటే నాకైతే చాలా అది యాద వచ్చేసింది. అపరాధ భావన అంటే ఏమనుకుంటున్నారు? 58 సంవత్సరాల అపరాధ భావన అంటే అర్థం ఏమిటంటే వేల మంది చనిపోయినారు, వేల మంది ప్రాణతర్పణ చేసినారు, వేల మంది లక్షల మంది చిత్రహింసలు. అసలు రాష్ట్రాలు జైలు అయినాయి. నక్సల్బారీ ఉద్యమం అంటే ఇవ్వలేది కాదు, కొనసాగుతున్న వ్యవహారం. కానీ ఒక్కటే సోలేస్ ఏంటంటే అభయ్ కూడా ఇక్కడ అది కాకుండా నిర్మించుకుందాం, లొంగుబాట్ల ద్వారానో వ్యక్తిగతంగా లొంగిపోవడం ద్వారానో ఇవి చెడుగులు అయితే ఏవైతే అనుకున్నాడు ఆయనదే ప్రధానంగా ఒక 3 చెడుగులు అని చెప్పినాడు. ఆ చెడుగులు అదే పార్టీ నిర్మాణం లేకపోవడము, అతి అంచనాలుండి గెరిల్లా పోరాటాన్ని విస్తరించుదాం, గెరిల్లా స్థావరాలను అధ్యయిద్దాం అనుకోవడం, సంస్కరణలని గుర్తించకపోవడం, సంస్కరణలు వచ్చినప్పుడు నిజానికి ఆయన చాలా పరిశీలన ఉంది దానిలో. ఉదాహరణకి పెసా చట్టం కావచ్చు, 5th షెడ్యూల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా మార్పులు తెచ్చినాయి. అట్లాగే ఇప్పుడు పౌర చట్టాలు వచ్చినప్పుడు రాజ్యాంగం అనేది ఎత్తిపెట్టుకొని తిన్నారు అందరు. దాన్ని రాజ్యాంగవాదం అంటారు. మీరు బయట ఉన్న వాళ్ళు అంటారు, ఏదో ఒక విచిత్రం. రాజ్యాంగవాదం అనడము కానీ ఇట్లాంటి అంటే మార్పులను గమనించు, కానీ దానికన్నా ఉన్నతమైన ఒక ఎజెండా ఇది చూపించాలి. అది నువ్వు దాన్ని అంగీకరించకపోతే ఎట్లా? సంస్కరణతో ఎంతో అంత జరుగుతుంది కదా, క్రమానుగతమైన అభివృద్ధి అనేది కదా ఇది. సమాజాలు ఊరికే ఉండవు కదా నువ్వు చేయకుండా. కమ్యూనిస్ట్ సూత్రం ఏంది? యువర్ ఏ క్యాటలిస్ట్, మార్పుని వేగవంతం చేస్తావు క్యాటలిస్ట్ కమ్యూనిస్ట్. కానీ మార్పు అనేది జరగకుండా ఉండదు కదా. మార్పులో ఏం జరిగింది, ఎందుకు ఇట్లున్నది అనేది గమనించమనేది మీరు చెప్పాలి. అసలు అంటే మీరు ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ఏడాది 2 ఏళ్ళు ఉన్నారు, 8 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు ఉన్నాము, 10 ఏళ్ళు ఉన్నారు కదా ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తిగా మీరు. అంటే ఇంత మందితో పరిచయాలు మనకి 1820, 30 నాటికి మార్క్స్ ఉన్నాడు,
మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నాడు ఇండియాలో, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, క్వశ్చన్ అంబేద్కర్ ఉన్నాడు ఇక్కడ. భారతదేశంలో ఏం జరుగుతుందో సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే ఈ దేశం గురించి మాట్లాడిన జ్యోతిరావు పూలేను వదిలేసి ఇండియాలో ఏం జరగాలనో మీ ఎందుకని వీళ్ళందరూ మార్చు తప్పని నేను అంటలేను. ఇక్కడ పూలేని ఎందుకు పట్టించుకోలేదు అంటున్నాను నేను. ఇక్కడ అంబేద్కర్ను ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు అంబేద్కర్ పేరు తలవని వారు లేరు, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు తలవని వారు లేరు. మరి వీళ్ళిద్దరూ ఒక మోడల్ ఇండియాలో ఉంది కదా, ఈ మోడల్ ఎందుకు గుర్తించలేదు? బానిసల కాన్సెప్ట్ కానీ ముఖ్యంగా పూలేది కంట్రిబ్యూషన్, బానిసల కాన్సెప్ట్ కానీ ఇప్పుడు కూడా మనము భూస్వామ్య సమాజాలని ఇదంతా బానిస మనస్తత్వం అంటాం కదా. అట్లాగే బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్ అన్నాడు. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్ కానీ విప్లవాత్మకమైన వ్యవహారాలు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మొట్టమొదటి గురువు ఆయనే, పూలే. అంబేద్కర్ నా గురువు అని చెప్పుకున్నాడు ఆయన. అట్లాగే అంబేద్కర్, మరి అంబేద్కర్ని నిరాకరించింది కమ్యూనిజం. నిజంగా మొదటి తప్పది. అంబేద్కర్ అనేవాడు ఈ దేశ పరిస్థితుల నుంచి ఎదిగిన, ఈ దేశ పరిస్థితులు నిజంగా గమనించి ఎదిగిన ఒక మేధావి. ఆయన బూర్జువా మేధావి అనేసి కోర్టు గీటు చూపించింది, అయిపోయింది. కానీ అంబేద్కర్ పరిశీలనలు ఇవాళ పోతే చాలా వాటికి సంబంధం ఉంది, చాలా విషయాలకు సంబంధం ఉంటుంది. ఆయన సోషలిజం గురించి కూడా మాట్లాడిండు. ఆయన ఎన్నడూ దీనికి వ్యతిరేకంగా ఏం లేడు. కాకపోతే చివరి రోజులలో వచ్చింది, అనివార్యత వచ్చినప్పుడు మాట్లాడినాడు. కానీ ఆయన ఇవన్నీ జమిలిగా జరగాలి, లాల్ నీల్ అనేది అదే కదా, జమిలిగా జరగాలని అనుకున్నాడు ఆయన. అంబేద్కర్ని విస్మరించి చేసిన పెద్ద తప్పు ఉండేది. నేను ఇంతకుముందు చెప్తే కదా, అబ్బాయి అన్నీ మాట్లాడిండు కానీ బ్రాహ్మణ హిందుత్వ దీని గురించి మాట్లాడలేదు. ఒకటైతే కుల నిర్దిష్ట వ్యవహారాలు, కులవర్గ సమాజానికి సంబంధించిన చెప్పాలి కదా ఏదన్నా అనేది, ఈ రెండు నేను ఎందుకు అనుకున్నాను. ఆయన కనుక అది మాట్లాడలేదా అని, ఆయన కనుక అంటే అర్థమేమిటో నీకు. ఎందుకంటే మనకు ఉన్న పట్టింపు వాళ్ళకి లేవు. ఈ మధ్యలో బయట చర్చలలో బయట మేధావులు అబ్బో ఎట్లా మాట్లాడుతున్నారు. కానీ అంటే ఆయన ఒకటి ఏమంటారంటే, ఇది మొదటి నుంచి ఉంది, ఇది నెసిటీ ఆఫ్ రెవల్యూషన్ అంటాం కదా. నీకు నాకు నెసిటీ ఉంది రెవల్యూషన్, మనకు విప్లవం అవసరం. ఎందుకంటే మనం పీడితులం, అంటే ఆర్థిక వ్యవహారాలలో పీడితులమే కావచ్చు, అట్లాగే కుల వ్యవహారాలలో పీడితం కావచ్చు, సామాజికంగా పీడితులమే, ఇవన్నీ ఉన్నాయి కదా. పీడితులకు విప్లవం అవసరం. కానీ పీడితుల విప్లవాన్ని ఎవరు చేస్తున్నారు? విప్లవం అవసరం లేని కులాలు చేస్తున్నాయని ఒక వాదన, ఒక వాహనం. విప్లవం అవసరం కొందరికి, ఆదర్శం మరికొందరికి అంటారు కదా. ఆదర్శాలు చేసిన వాళ్ళు వీళ్ళకి తగిన విప్లవం ఎట్లా చేస్తారు అనేది ఒక ప్రశ్న ఉంది. ఇక అది మరీ అన్యాయమైన ప్రశ్న, దాంట్లో ఎక్కడో చర్చ అవుతుంది. కానీ భారతీయ నిర్దిష్ట పరిస్థితులు అంటే మాత్రం నాకు సంబంధించి ఇన్ని ఏళ్ళ అనుభవం తర్వాత నిజంగానే కులవర్గ సమాజాన్ని అంచనాలు వేయకుండా కానీ అంబేద్కర్ వెలుగులో, అంబేద్కర్ పరిమితులు లేవని ఎవరికైనా పరిమితులు అందరికీ ఉన్నాయి, అంబేద్కర్ వెలుగులో, పూలే వెలుగులో నిజంగానే మనం భారతీయ సమాజాన్ని మళ్ళొకసారి అర్థం చేసుకోవడం, దాంతోపాటుగా 70లలో వేసిన అంచనాల తర్వాత వచ్చిన అనేక మార్పులని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ మార్పులన్నింటినీ గమనంలోకి తీసుకోవడం, ఆర్థిక సంబంధాల్లో కావచ్చు, ఉత్పత్తి సంబంధాల్లో కావచ్చు, ఉత్పత్తి విధానాల్లో కావచ్చు, ఒక మౌలికమైన మార్పులు లేవు అని అంటున్నాం. కానీ మౌలిక మార్పులు జరగకపోయి ఉండవచ్చు, కానీ మనం అనుకునే ఒక ప్రాథమిక వ్యవస్థల్లోనే ఉండవచ్చు. కానీ పరిణామాత్మక మార్పు మాత్రం చాలా జరిగి ఉన్నది. వీటిని గమనించకుండా మనం భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోలేవు. అవి ఇంక్లైన్ అయినాయి. ఇది పెట్టుబడిదారు సమాజం ఏం కాదు, కానీ ఇక్కడ పారిశ్రామిక రంగం ఉత్పత్తి జరిగింది. పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసిన పనే అది. వ్యవసాయ సంబంధాలు మారిపోయినాయి, పురాతన వ్యవసాయాలు లేవు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చేసినాయి, వాణిజ్య పంటలు వచ్చేసినాయి. ఎవరి కోసం పండిస్తున్నాం అనేది వేరు. అసలు మొత్తమే ఒక సరుకు అయిపోయింది. మార్కెట్ సరుకుకు అనుగుణంగానే మనం కూడా మారినము అనే విషయాలను గమనించినప్పుడు అవి మౌలిక మార్పులు కాకపోవచ్చు, గుణాత్మక మార్పులు కాకపోవచ్చు, కానీ వీటి వల్ల ఏర్పడిన సంబంధాలని పునఃపరిశీలించే నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైతే విప్లవ పార్టీలు అయితే ఉన్నారో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించండి, దానికి అనుగుణంగా కార్యాచరణ తీసుకోండి. అతివాదం ద్వారా, ఆయుధాల ద్వారా భారతదేశంలో మార్పు సాధ్యము కాదు అని మీరు అన్నట్టు నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక్క విషయం చెప్పాలి, ఇది ఆయుధాలు ద్వారా సాధ్యం కాదని కాదు ఇక్కడికి అర్థం. ఇప్పుడున్న పరిస్థితులలో ఐ సపోర్ట్ ఫర్, అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఒక దిక్కు
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా చేసిన పరిస్థితులలో, కదలడి మెదలని తల వచ్చిన పరిస్థితులలో సాయుధ పోరాటాన్ని పాక్షికంగా విరమించడం తప్పు కాదు. పాక్షికంగా అని మాట వాడుతున్నాను 70 ఏళ్ళగా. అట్లనే విప్లవ శ్రేణులను కాపాడుకోవడానికి బయటికి రావడాన్ని అదేదో పవిత్రమైన కార్యం, అది అయిపోయినట్టు అని చూడడం కూడా కరెక్ట్ కాదు. మౌలికమైన విషయాల పట్ల పార్టీ అదే స్టాండ్లో ఉండి దీన్ని ముందరు తీసుకుపోవడం అనేది ఆటంకం ఏర్పడినప్పుడు, అసలు మొత్తమే నిర్మూలన జరుగుతుందేమో అని ఒక ఆటంకం ఏర్పడినప్పుడు వాళ్ళు ఇంతకుముందు అవలంబించిన ఎత్తుగడలు అవలంబిస్తే తప్పేమీ కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. రెండవది, ఆచరణకు సంబంధం లేని వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా అసలు చివరికి ఎక్కడ దాకా పోయినారంటే వేణు వాళ్ళని పట్టించిన, అది అన్యాయమైన విషయాలు. ఇవన్నీ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆచరణ వేరు, మాట్లాడడం వేరు. నాకు వాటికి సంబంధించి నా పరిమితులలో నా అభిప్రాయం మాత్రం ఏమిటంటే, ఇప్పుడున్న విషయాలలో పాక్షిక సాయుధ పోరాట విరమణ. నేను మొత్తం సాయుధ పోరాటాన్ని విరమించి పార్లమెంటరీ సిస్టమ్స్కి రమ్మని నేను అనను. కారణం ఏమిటంటే, నేనెవరు అంటే మాత్రం వాళ్ళు వస్తారా, కానీ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఉన్న స్థితి అయితే అది. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళ మౌలిక సిద్ధాంతాలను కాపాడుకోవడం, ఇంకా పాక్షిక సాయుధ పోరాట విరమణ, శాంతి ప్రయత్నాలని ముందరు తీసుకుపోవడం, బయటికి వచ్చి మళ్ళా ప్రజాసేనలలో కలిసి మళ్ళీ నిర్మాణం చేసుకోవడం అనేది చేస్తే వాళ్ళు బాగుపడుతారు. లేకపోతే ఆనతి కాలంలోనే మనకు అర్థమవుతున్న విషయం ఇది. ఆనతి కాలంలోనే ఇంకింత ట్రబుల్స్లోకి పోయే అవకాశం. ఎందుకంటే కేంద్ర కమిటీ ఆల్మోస్ట్ డిస్మాంటిల్డ్. అంటే కొందరేమో ఈ ఊగిసలాట్లలో ఉన్నారు, కొందరేమో ఇట్లా. కానీ కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళకు నేను ఒక్క సూచన మాత్రం చేయదలుచుకున్నా. బయట ఉన్న వాళ్ళు కానీ, లోపల ఉన్న వాళ్ళు కానీ, బయట ఉన్న బుద్ధిజీవులు కానీ, మనకి ఏందని ఆచరణకు సంబంధం లేని వాళ్ళం మనం. ఈ ఆచరణ విషయాలలోకి దూరి తీర్పులు ఇవ్వకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇవ్వాల కాదు, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి 2 లైన్ స్ట్రగుల్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. మీకు తెలుసు కదా కమ్యూనిస్ట్ సూత్రాలు. ఈ 2 లైన్ స్ట్రగుల్స్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకోండి, దుమ్మెత్తి పూసుకోకండి. ఈ 2 లైన్ స్ట్రగుల్స్లో చాలామందిని కుక్కలు చేసేస్తారు కమ్యూనిస్ట్ పార్టీలలో, ముద్రలు చేస్తారు. వీడు అక్కర్రాడు అంటాడు, వాడు అక్కర్రాడు అంటాడు. ఎవరు అక్కర రాకుండా ఉండరు. ఓసారి ఇది అంటిందంటే దాంట్లోనే ఆలోచిస్తుంటారు. కానీ బయట ఉన్న వాళ్లకు అర్హత లేదు. అడవి బంధుకు పోని వాళ్లకు ఆచరణ గురించి మాట్లాడే అర్హత లేదు, నాకు లేదు, నేను చెప్తున్నా కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఉండి మనం పరిశీలిస్తున్న పరిస్థితులలో వాళ్ళు పాక్షిక సాయుధ పోరాట విరమణ అనేది ఒక మార్గం, వాళ్ళకి బయటికి రావడం అనేది కూడా మార్గం అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి చాలా విషయాలు, ఒక 50 సంవత్సరాల భారతదేశ చరిత్ర అనుకోవచ్చు, 50 సంవత్సరాల ఎంఎల్ పార్టీల చరిత్ర అనుకోవచ్చు, ప్రధానంగా అభయ్ లేఖ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఒక విశ్లేషణ లేదా ఒక పరిశీలన ఇది. థ్యాంక్ యూ.